అవన్నీ హ్మ్. మనం దాన్ని లాక్కోవాలి. ఇంకోటి వీళ్ళు తిరగడం హ్మ్. తప్పు కాదు. హ్మ్. వీళ్ళేదో ఫ్లైట్ వాడారు ఇయన్నీ అంటారు గానీ, నేనది హ్మ్. తప్పని చెప్పను. ఎందుకంటే ఈడ కూర్చొని ఏం హ్మ్. చేత్తాం మనం? అవును. ఇది హ్మ్. మనం వెళ్తా ఉండాలి, 10 మందితో కలుస్తా ఉండాలి, చెప్తా ఉండాలి. ఓ హ్మ్. ప్రయత్నం జరుగుతూనే ఉండాలది. దాంట్లో వ్యక్తిగత అవును. స్వార్థం ఉంటే ఉండొచ్చునేమో పోనీయండి. ఇప్పుడు 10 హ్మ్. మంది 10 పనులు చేసేటప్పుడు ఒకటి వ్యక్తిగతంగా ఎంజాయ్ చేస్తే చేయనీయండి టూర్‌ని. హ్మ్. బట్ హ్మ్. దానివల్ల హ్మ్. కొంత అక్కడ ఏం జరుగుతుంది, ఏంటనేది అవగాహన ఉంటది. వస్తానన్నోడిని రావద్దని చెప్పరు కదా! అక్కడికెళ్ళినప్పుడు ఈళ్ళు. అవును. అవును. హ్మ్. అట్లా తిరుగుతా హ్మ్. ఉంటుంటే ఆంధ్రావోడొచ్చాడంటరా, ఏదో చెప్పాడంటరా, లోకేష్ హ్మ్. వచ్చాడంటరా, ఏదో చెప్పాడంటరా, ఏదో ఇస్తానన్నాడంటరా. కాకపోతే హ్మ్. దాన్ని హ్మ్. ఇక్కడ మన వాళ్ళైతే మాత్రమే చేస్తామనేది కాకుండా ఎవడొచ్చినా అలౌ చేస్తే గనక హ్మ్. నేనైతే 3 పాయింట్లు చెప్తానండి. ఆంధ్ర మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. వీళ్ళందరూ ఇప్పటికైనా సరే వ్యక్తిగత దూషణ, ద్వేషాల్ని పక్కన పెట్టి ఆలోచించాల్సింది రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారు లాంటి పెద్దాయన కాస్త ఇంటి పెద్దలాగా మాట్లాడతాడు గదా ఆయన. ఏది హ్మ్. హ్మ్. ఎక్కువ మంది పిల్లల్ని కనండి. హ్మ్. హ్మ్. ఆహ్, ప ఇంట్లో ఒక పిల్లోడిని వ్యవసాయానికి పంపించండి. ఇట్లా హ్మ్. మాట్లాడతాడు గదా! హ్మ్. ఆయన కన్విన్స్ చేయాల్సింది మన రాష్ట్ర ప్రజల్ని. పర్టిక్యులర్‌గా ఎవరైతే ఇక్కడ వ్యాపార, వాణిజ్య సామ్రాజ్యాలు ప్రపంచమంతా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నామంటున్నారో, మంచి హ్మ్. జీవితం ఆంధ్రప్రదేశ్‌ని కోరుకుంటున్నారో